బీసీల ధర్మబద్ధ కోరిక. బీసీ బిల్ ఆలోచనకు స్ఫూర్తి రాహుల్ గాంధీ. రాహుల్ ఆదేశాల మేరకే బీసీ కులగణన. బీజేపీ కుట్రపూరితంగా జనగణన వాయిదా వేస్తుంది. బీసీలకు 42% కోటా ఇస్తే మోడీకి వచ్చే నష్టమేంటి? గుజరాత్లో అమలు చేయాలని మేము కోరటం లేదు కదా. మహారాష్ట్రంలో ఆమోదించిన బీసీ బిల్ ఆమోదించండి. దామాషా ప్రకారం నిధులు నియామకాలు ఉండాలన్నదే మా లక్ష్యం. జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. నాకు ఒక విషయం అర్థం కాలేదండి. ఇప్పుడు ఇది జరిగింది ఒక బీసీ సభ. ఇక్కడికి బీసీ నాయకులు అందరూ వచ్చారు. బీసీ కొన్ని సంఘాలు పెట్టాయి. కానీ ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కనపడ్డారు ఈ సభలో. అప్పట్లో ఎప్పుడో తెలంగాణ కోసం పోరాటాలు చేసేప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సభ పైన అన్ని పార్టీలు కూర్చొని చేసినాయి కాబట్టి తెలంగాణ కళ సాకారమైంది. కానీ ఈ బీసీ కళ ఏ పార్టీకి ఆ పార్టీ సపరేట్గా ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు పెట్టుకుంటుంటే ఎప్పటికి నెరవేరుతుంది? నిజంగా అన్ని పార్టీలకే దీనిపైన విశ్వసనీయత ఉండి ఎట్టి పరిస్థితుల్లో బీసీ బిల్ పాస్ కావాలి, బీసీ బిల్ ఒకటి రావాలి, చట్టసభల్లో కానీ మిగతా వాటిల్లో బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు బలంగా కోరుకుంటే నాకేడ కనపడుతున్నా. ఎవరికి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 42% కనుక అది ఓకే అయితే ఆ క్రెడిబిలిటీ కాంగ్రెస్కి వెళ్ళిపోద్దని బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అసలు బీజేపీ వాళ్ళకి దీనిపైన పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకున్నది పక్కన పెడదాం. ఇలా ఎవరికి వాళ్ళు మాకెందుకులే, మాకు అవసరం లేదు కదా అనుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా దీనిపైన విశ్వసనీయత అయితే ఎక్కడ కనపడతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మా పని అయిపోయింది, కథం మేము తీసుకెళ్ళి దాన్ని బిల్ చేసేసాం, బిల్లు గవర్నర్ ఆమోదించారు, అక్కడికి వెళ్ళిపోయింది అంటున్నారు. బీజేపీ వాళ్ళు అంటున్నారు లేదు ఇంకా బిల్లు గవర్నర్ దగ్గరే ఉంది, అక్కడి నుంచి ఇంకా మాకు కేంద్రానికి పార్లమెంట్కి రాలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ యొక్క కన్ఫ్యూజన్లో నాకు తెలిసి ఇది ప్రొలాంగ్ అయ్యి కొందుకు ఏమైంది, స్థానిక సంస్థలు లేవు కాబట్టి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు రావు, డెవలప్మెంట్ ఆగిపోద్ది. ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చూసి సరే ఇది అయ్యేది కాదు, ఇంకా అయ్యేట్లేదు, లేట్ అయ్యేలా ఉందని చెప్పి ఆయన ఈ పాత రిజర్వేషన్లు దాంతో స్థానిక సంస్థలకు వెళ్తాడు. జరగబోయేది ఇదే ఖచ్చితంగా. ఎవరు కూడా దీనిపైన ఏదో వీళ్ళేంటి కాంగ్రెస్ వాళ్ళు మేము ఒక బిల్ చేసాం అసెంబ్లీలో అని వీళ్ళు ఆ బిల్లుకి మేమందరం ఓకే చెప్పేసాం, మాకేం సంబంధం లేదని బీఆర్ఎస్ బీజేపీ అంతా కలిసి ఆడుతున్న ఒక డ్రామా ఇది. నిజంగా ఇది పార్లమెంట్కి వెళ్ళినా అక్కడ బీజేపీ వాళ్ళు అనుకుంటేనే పాస్ అవుద్ది. బీజేపీ వాళ్ళు అనుకోవటం లేదు. వాళ్ళు అసలు దీనిపైన సుప్రీంకోర్టులో దీనిపైన కేసు ఉంటే వాళ్ళు ఇంతవరకు అఫిడవిటే దాఖలు చేయలేదు. ఇంకేడ ముందుకు పోద్ది, ఇది 100% పోదు కదా. మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూడొద్దు. నిజాం పాలకులకు ఏ గతి పట్టిందో చూశారు, ఆంధ్ర పాలకులకు ఏం జరిగిందో చూశారు. మీరు ఎప్పుడూ ఢిల్లీలో ఉండరు, గల్లీలోకి రావాల్సిందే. చిన్న సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు మా బీసీ జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే ఎలా మర్చిపోతారు? దేశమంతటా మీరు అమలు చేస్తారా లేదని అడగటం లేదు, మా తెలంగాణలో తీర్మానం చేసిన ప్రకారం పెంచమని మాత్రమే అడుగుతున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. డిమాండ్లకు మోడీ ఎలాగైనా దిగి రావాలైతే గద్దెనే దిగిపోవాలంట. రాష్ట్రంలో అమలు చేసుకుంటే ప్రధానికి ఏంటి ఇబ్బంది? ఢిల్లీ జంతర్ మంతర్లో సీఎం రేవంత్ రెడ్డి. సంజయ్ కిషన్ రెడ్డి స్పందించలేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను బీసీ సోదరులు కలిసి విజ్ఞప్తి చేసినా వారు స్పందించలేదు. ఆ రోజు కురుక్షేత్రానికి ముందు అయినను పోయి రావాలి హస్తినకు అన్నారు, అందుకే హస్తినకు వచ్చాం. రిజర్వేషన్లు పెంచుకోవడానికి ప్రధాని అనుమతిస్తే పార్టీలకు అతీతంగా తెలంగాణకు పిలిచి 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవించే బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సర్కాస్టిక్గా అన్నారా, నిజంగానే అన్నారా? ఒకవేళ ఈ బిల్లుని ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో పాస్ చేయిస్తే రాష్ట్రానికి పిలిచి 10 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి గౌరవిస్తారంట. నాకు తెలిసి ఇది ఎక్కడ జరగలేదు. ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రిని పిలిచి సన్మానం జరగలేదు. ఏదో పొలిటికల్ స్టేట్మెంట్లా ఉంది. రైట్, ఇంకేమంటారు ఈయన? సంధి కోసం కనీసం 5 గ్రామాలైనా ఇవ్వాలని ఆనాడు కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు వినకుండా విర్రవీగాడు. చివరి కురుక్షేత్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సయోధ్యలో భాగంగానే మేము హస్తినకు వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని మోదీని విజ్ఞప్తి చేశాం. చట్టాలను సవరించి 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతించకపోతే మీరు గద్దె దిగాల్సిందే, గ్రామాల్లో మీ గద్దెలు కూలాల్సిందే. మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం, మా రిజర్వేషన్లు మేము సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ
అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్లో బుధవారం మహాధర్నా నిర్వహించాయి. దీనికి సీఎం హాజరై మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం పంపినా అనుమతి ఇవ్వడానికి ప్రధానికి వచ్చిన కష్టమేంటి? బిల్లుకు అనుకూలమని జంతర్ మంతర్ వేదికగా 16 పార్టీలు ప్రకటించాయి. తాను బీసీల కోసమే ఉన్నానని ప్రధాని మోడీ అంటున్నారు. బీసీల కోసం ప్రాణాలు ఇస్తామని బండి సంజయ్ చెప్తున్నారు. మేం ప్రాణాలు కాదు, 42% రిజర్వేషన్లు మాత్రమే కోరుతున్నాం. దీనికి అనుమతి ఇవ్వకపోతే దేశమంతా జాగృతం చేసి అన్ని సంఘాలను కూడగడతాం. నిప్పురవల రగిలి దేశమంతటా కారుచిచ్చు వ్యాపిస్తుంది. మీరు ఢిల్లీ గద్దెపై ఎలా ఉంటారో చూస్తాం. మా డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి, లేదంటే గద్దెైనా దిగిపోవాలి. 2015లో ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ జంతర్ మంతర్లో ధర్నా చేసి అలిసిపోయి చెట్టు కింద కూర్చున్నప్పుడు మీది ధర్మమైన కోరిక కాబట్టి ధర్మయుద్ధంగా ప్రకటించాలని నేను చెప్పడంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది సమక్షంలో ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించి లక్ష్యం చేరుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో ధర్మయుద్ధం ప్రకటించి మన బలమేంటో చూపిద్దామని రేవంత్ రెడ్డి చెప్పారు. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మంది పట్టండి రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీరు ధర్మయుద్ధం చేద్దాము ఏదైనా మీరు అనుకుంటే కనుక వేరే చోట ప్లాన్ చేసుకోండి. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మంది పట్టరు. గట్టిగా తిప్పి కొడితే 1,00,000 మంది పడతారు, 2 లక్షల మంది పడతారు ఆడ. రైట్, అది పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారు నిజంగా మీ పార్టీకి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని నిజంగా ఉండుంటే కనుక నిన్న పెట్టిన ఈ సభ, మీరు ఢిల్లీ సాక్షిగా చేసిన ఈ ధర్నాలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా ఎంపీలు ఎక్కడా కనపడలేదే? మిగతా రాష్ట్ర ఎంపీలు దట్టు రాహుల్ గాంధీ వస్తా అన్నారు. సరే, నిన్న మీరు అనొచ్చు వక్ఫ్ బోర్డుపై బిల్లు నిన్న ఉంది కాబట్టి రాలేదనొచ్చు. ఒక రోజు మీరు వాయిదా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరంతా ఇక్కడ ఎవరు దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లు భట్టి విక్రమార్క, లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్, పొన్నం ప్రభాకర్, మీరంతా కూర్చొని అక్కడ ధర్నా చేశారు. కానీ మీలో నేషనల్ ఫిగర్ ఎవరు? అంటే నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ చేసే ఫిగర్ ఎవరున్నారు మీలో? అదే రాహుల్ గాంధీ కూడా వచ్చి ఆ ధర్నాలో కూర్చుంటే నేషనల్ మీడియా కవర్ చేస్తుండే, మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా దీని గురించి ఒక డిస్కషన్ నడుస్తుండే. ఢిల్లీ పోయి మీరు కూర్చున్నారు, నేషనల్ మీడియాలో మహా అయితే ఒక చిన్న ఆర్టికల్, ఒక చిన్న వార్త వచ్చి ఉండొచ్చు తప్ప హైలైట్గా ఏం వచ్చి ఉండదు కదా. అదే రాహుల్ గాంధీయో మీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలో, మీ ఇండియా కూటమికి సంబంధించిన ఇంకొంతమంది ఎంపీలు వచ్చి నిజంగానే అక్కడ కూర్చొని ధర్నానో ధర్మయుద్ధమో చేస్తుంటే మీరు చెప్పినట్టు ఇది నేషనల్ ఇష్యూ అయ్యేది, నేషనల్ ఛానల్స్ అంతా, నేషనల్ మీడియా మొత్తం దీని గురించి డిస్కషన్ నడిచేది, కొంత ముందుకు కదిలేదు కదా. పార్లమెంట్లో బిల్ పెడతానికి బీజేపీ మీద కొంత ఫోర్స్ వచ్చేది, కొంత ప్రెజర్ వచ్చేది, కొంత ముందుకు నడిచేదేమో కదా. ఆ దిశగా ఎందుకు ప్లాన్ చేయాలి మీరు? నిజంగా నేను అంటున్నా అదే, ఏదో నామకే వాస్తే చెయ్యాలి, నామకే వాస్తే పెట్టాలి అని చెప్తున్నారు తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంపై ఎక్కడా కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం కనపడుతుందా. ఏ విధంగా అయితే తెలంగాణ వచ్చినప్పుడు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారో, అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి అందరూ ఏకపక్షంగా ఆమోదం తెలిపినప్పుడు ఎక్కడైనా కూడా నాకు రోడ్లపైకి వచ్చి బీసీలు ఎవరు సంబరాలు చేసుకుని నాకు కనపడలేదే. అంటే ప్రజలెవరు 40% రిజర్వేషన్లు కోరుకోవట్లేదా? కేవలం ఈ రాజకీయ పార్టీలు మీ స్వలాభం కోసం, మీ రాజకీయ అవసరాల కోసం మీరుగా దీన్ని తీసుకొస్తున్న ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమం ఇది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇవాళ రేపు బయట. ఎందుకంటే తెలంగాణ గురించి కావచ్చు, ఆ తర్వాత తెలంగాణకి రావాల్సిన హక్కుల గురించి కావచ్చు, నీళ్ల గురించి కావచ్చు, నిధుల గురించి కావచ్చు, నియామకాల గురించి కావచ్చు, తెలంగాణ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు, రాస్తా రోకోలు చేశారు, భారీ ఎత్తున ఉద్యమాలు చేసిన తెలంగాణ యువత ఈరోజు బీసీ బిల్లు కోసం ఎక్కడా బయట కనపట్టలేదు. ఎందుకు అంటే ఇది ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమమా, లేకపోతే పార్టీలు పుట్టించిన ఒక ఫేక్ ఉద్యమమా? నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా 42% రిజర్వేషన్ మాకు కావాలి అని? ఈ రోజుల్లో కులాల కుంపట్లేందండి, ఏ పార్టీ అయితే ఏ కులం అయితే ఏందని చాలామంది యూత్ మాట్లాడుకుంటున్నాం. ఈ తరుణంలో మీరు 42% రిజర్వేషన్ అంశం ఎత్తుకున్నారు, మంచి విషయం నేను కాదంటలేదు. కానీ ఎంతవరకు విశ్వసనీయత కనపడుతుందని నాకు అర్థం డౌట్. ఏదో చెయ్యాలి, మేము చేసాము, అసెంబ్లీలో బిల్లు పెట్టాం, పాస్ చేసాం, ఆడకి పంపేశాం, ఇక మొత్తం కేంద్రందే బాధ్యత మాదే చేతులు దులుపుకుంటారా? నాకైతే అదే కనపడుతుంది. నిజంగా మీకు దీనిపైన అంత పెద్ద విశ్వసనీయత కానీ ఖచ్చితంగా చేయాలి అని కానీ మీకేం కనిపిస్తున్నట్టు నాకు అనిపించట్లా. మరి తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఓడగొట్టిన ఘనత యువతదే. తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలని యువత గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడితే ఆనాడున్న ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ఆ పని చేయలేదు. ఎంతమంది యువత ప్రాణాలు అర్పించినా వారి వేదన నేటి పాలకులు చెవికెక్కలేదు. తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఓడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయి ఎన్నికల ప్రచారం యువతకు చెప్పాను.
వారిద్దరి ఉద్యోగాలను యువత ఊడగొట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపు 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి చిత్తశుద్ధి చాటుకున్నాం. ఇక మండల కమిషన్కి వ్యతిరేకంగా భాజపా కమండల్ యాత్ర అంట. సో ఇందులో కనిమౌళి గారు పాల్గొంటున్నారు. బీసీల హక్కుల పరిరక్షణకు సంపూర్ణ మద్దతు. బీసీల హక్కుల పరిరక్షణకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం గర్వంగా ఉంది. తమిళనాడులో 69% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కరుణానిధికి దక్కుతుంది. బీసీల గొంతుక కేంద్రం వినాలి అని కన్నిమౌళి గారు చెప్తున్నారు. ఇక మన అసద్ గారు ఏం చెప్తున్నారంటే, కులగణనకు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి చట్టరూపం కల్పించింది. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలి. 42% రిజర్వేషన్లు అమల్లోకి వస్తే హిందూ బీసీలతో పాటు ముస్లిం బీసీలకు కూడా మేలు జరుగుతుందని అసద్ గారు చెప్తున్నారు. మరి ఏం చేస్తారు ఇప్పుడు ఈ అంశాన్ని? మీరు షెడ్యూల్ 9లో పెట్టి దీన్ని పాస్ చేయించుకుంటారా, అమలు చేస్తారా? లేదు మేము ఇక్కడ బిల్లు పెట్టి పంపించేసాం, కేంద్రం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, మా చేతులు ఏం లేదు, దీన్ని స్కిప్ చేస్తారా అనేది చూడాలి మరి.